హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మద ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. నాగ్ అశ్విన్ గారికి వెల్కమ్ సార్. అండ్ అలాగే లక్ష్మీ మ్యామ్ వెల్కమ్, నవదీప్ వెల్కమ్. ఎస్, మద గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి పోస్టర్ ఇప్పుడే చూసాం, మనం మోషన్ వీడియో చూసాము. అయితే ఆ పోస్టర్ లాంచ్ అయిన దగ్గర నుంచి దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుకోరు? మాట్లాడుకోవడానికి బోలెడని అవార్డులు ఉన్నాయి వెనకాల. 26 అవార్డులు అండి. పోస్టర్లు సరిపోవట్లేదు అక్కడ చెప్పడానికి. నాకు తెలిసి ఇందాక అంటున్నాను, ఈ ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అవార్డ్స్ గురించి చెప్పడం మొదలు పెడితే నాకు తెలిసి అదే 1 గంటన్నర పడుతుంది అని. ఎస్, సో అన్ని అవార్డ్స్ సొంతం చేసుకొని ఇప్పుడు రివార్డ్స్ కోసం అండ్ మీ అందరి అభిమానం కోసం మీ ముందుకు వచ్చేస్తుంది మదా ఫిలిం. ఇది 13th March థియేటర్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటే బోలెడన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ అలాగే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారనమాట. ఒకే ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టారు. మామూలుగా ఇంట్లో అబ్బాయిలు డైరెక్టర్ అన్నా లేకపోతే ఇండస్ట్రీకి వెళ్తానన్నా చాలా చాలా ఆంక్షలు వస్తాయి, బోలెడన్ని క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్లు ఇచ్చి ఇండస్ట్రీకి రావాల్సి వస్తుంది. బట్ అమ్మాయి డైరెక్టర్ అవుతాను అంటే మదర్ ప్రొడ్యూస్ చేసి పంపించారు చూసారా. మా అమ్మ అయితే నాకు కాలేజ్ ఫీజు కట్టడం తప్ప ఏది చేయలేదు. బట్ ఓకే, నవదీప్ గారి చేతిలో మైక్ లేదు కాబట్టి సరిపోయింది. బాగా చదువుకుంటే ఎక్కడుండేదన్నో తెలియదు, కానీ చదువుకోకపోవడం వల్ల ఎక్కడున్నాను అది మాత్రం హ్యాపీగా ఉంది నాకు. సేమ్ కేటగిరీ అంట. ఎస్, మీరు కూడా ఇక్కడుంటేనే మాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత హ్యాండ్సమ్ హీరోని విలన్ని మిస్ అయిపోయేవాళ్ళం మేము. నవదీప్ గారు మీరు కరెక్ట్ ప్లీజ్. అంతే, బ్యాక్ బెంచ్ వాళ్ళందరూ ఫ్రంట్ స్టేజ్ మీద ఉంటారు. సో ఎస్, సో అలా ఆవిడ ప్రొడ్యూస్ చేసి ఒక మంచి సినిమా మనందరికీ చూపించడానికి మన ముందుకు తీసుకొచ్చేసారు శ్రీ విద్య. సీరియస్లీ విద్య అని ఏం పేరు పెట్టుకున్నారో, అవార్డులన్నీ అలా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయండి. వేదిక మీద వచ్చిన తర్వాత తెలుసుకుందాం ఇన్ని అవార్డ్స్ తీసుకుంటూ ఉంటే అసలు ఎలా ఉండిందో ఆనందం అనేది. బట్ ఎస్, ఈ టీం అందరికీ కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఫస్ట్లీ ప్రొడ్యూసర్కి థర్డ్ ఐ ప్రొడక్షన్స్ అన్న బ్యానర్తో ఇందిరా గారు నిర్మాతగా మారి శ్రీవిద్య గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఈ చిత్రానికి అమేజింగ్ స్కోర్ని అందించడం జరిగింది నరేష్ కుమారన్ గారు. అలాగే అభిరాజ్ గారు అద్భుతంగా ఆయన కెమెరా వర్క్తో ఈ చిత్రాన్ని మనందరికీ చిత్రంగా మలిచి మన ముందుకు ఇస్తున్నారనమాట. మరి దీంట్లో అయితే తృష్ణ చాలా చాలా అమేజింగ్ కనిపిస్తారు. భయం కూడా వేసింది నాకు కొన్ని షార్ట్స్ చూసినప్పుడు. వెల్, సో నేను ఇలా మాట్లాడుతూ ఉంటే సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాను. అండ్ మోషన్ పోస్టర్ గురించే కాదు, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా పలకరించినప్పుడు ఈ టీజర్ గురించే మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకునేలా చేసిన ఆ టీజర్ని ముందుగా మనం చూసేద్దాము. టీజర్ ప్లీజ్. ఎస్, మద చూసారు కదా టీజర్. సో సైకలాజికల్ థ్రిల్లర్. మామూలుగా థ్రిల్లర్స్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. బట్ తీసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని మిస్ కాకుండా తీయాలి. ఈ సినిమా గురించి ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంతమంది చూసారు, అన్ని అవార్డ్స్ ఇచ్చేసారు కాబట్టి. జస్ట్ 13th కోసం వెయిట్ చేయాలి. థియేటర్స్ని హిట్ చేయబోతుంది ఈ ఫిలిం. ఓకే, సో నేను ఒక మనిషిని గుర్తుపట్టలేకపోతున్నాను. పోస్టర్ లాంచ్లో ఆయన ఇలా లేరు. డిఓపి అభిరాజ్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాను. ఆయన స్టైల్ కొంచెం మారినట్టుంది, ఫుల్ చాలా కూల్గా కనిపిస్తున్నారు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అభిరాజ్ గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఇంకో మైక్ ఇవ్వండి. లాస్ట్ టైం మీరు పోస్టర్ లాంచ్లో కనిపించారు, మీరేనా అది? మీ స్టైల్ మొత్తం మారిపోయింది. యా ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడే హరీష్ శంకర్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వెల్కమ్ సార్. ప్లీజ్ అభి కంటిన్యూ. First of all, about Mada, I think Mada is all about
madness, and we have lived that madness, and it was a different journey for us for this 3 years, and I think I want to first thank Indira Auntie. You've been the pillar of support for us. Thank you so much, Auntie. You're not here. I hope you enjoy the US release. And Vidya, you have finally achieved the dream. I'm so happy, and we are all proud of it. And we are all proud that, see, when a female filmmaker approaches you, you expect uh, some rom-com, but this was all different game altogether, and she came with a very dark thriller, and it was a responsibility to achieve what she have witnessed and what she have visioned, and I'm so happy that we are finally here. This is a dream come true moment for us, and Naresh, I'm a big fan of you always. Thank you. You have done a tremendous job, and I hope you get all the success. Trishna, I just want to say one thing. You'll be remembered for this role. Thank you so much. Yeah, thank you. యాజ్ ఇట్ ఈస్ తెలుగులో చెప్పండి ఇప్పుడు. I'm really bad at Telugu. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you, అండి. స్పీచ్ కూడా చాలా వరకు మీరు ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం 2 మాటలు ఇలా తిరిగేలోపు మీ స్పీచ్ అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద Thank you వెరీ so బెస్ట్. యా, సో ఇప్పుడు డైరెక్టర్ శ్రీవిద్య గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే వేదిక మీద వచ్చే గెస్ట్ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మదా ఫిల్మ్కి సంబంధించిన సాంగ్ లాంచ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీకి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాని ఇచ్చారు. మహానటి లాంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ ఇచ్చిన డైరెక్టర్ నాగశ్విన్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సార్, ఐ రిక్వెస్ట్. అండ్ విద్యా అశ్విన్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాను. Yeah. Hi. Song teaser launch. Thank you. Please. కళ్ళ ముందరే కల నిలిచే కొత్త ప్రాణమే కలగలిసే మారిందిలా మనసే నిలోకమై వెల్లువైన నా తలపులలో వేకువ కోరే మెలకువలో నిండావులే నిజమై శూన్యాలలో. వావ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు ట్యూన్ కూడా అమేజింగ్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ని కూడా వేదిక మీదకి పిలిచేద్దాము. నరేష్ కుమారన్ గారిని వేదిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. మైక్. సార్, ప్రామిస్ చేయండి ముందుగా ఒక 5-6 లైన్స్కి తక్కువగా స్పీచ్ ఉండదని, ప్లీజ్. సరే, ఓకే, థ్యాంక్స్. మధ్యలో ఒక 2-3 పాటలు కూడా పాడండి, పర్వాలేదు. హాయ్ అండి. వచ్చిన మీడియా మిత్రులకి, వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అక్కడ తృష్ణ కౌంట్ చేస్తున్నారు. 2 సెకండ్ లైన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మీది. ఓకే, ఐ టాక్ అబౌట్ మదా. సో చాలా ఇనిషియల్ స్టేజెస్ నుంచి మదా స్క్రిప్ట్ తోటి ఉండే అనమాట. నేను యాజ్ శ్రీవిద్య ఇస్ మై లాంగ్ టైమ్ ఫ్రెండ్. సో అంటే
ఇనిషియల్ స్టేజ్ నుంచి ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఈడ దాకా వచ్చింది. సో యూ అండ్ యువర్ మామ్ ఆర్ లైక్ గ్లాడియేటర్స్ మెన్. అలా నిలబడి ఎన్ని అడ్డంకాలు వచ్చినా దే ఫాట్, దే స్టుడ్, ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము అనమాట. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ హరిశంకర్ గారు, మహేష్ కోనేరు గారు, నవదీప్ గారు, లక్ష్మీ మంచు గారు, చాందిని చౌదరి, నాగశ్విన్ గారు. మీ సపోర్ట్ లేకుండా ఇటు దాకా వచ్చేది కాదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే అండి. చూసారు, అయినా కూడా ఒక లైన్ వదిలేశారు మీరు. 5 లైన్లు కంప్లీట్. ఐఎమ్ నాట్ గుడ్ అట్ మైక్. బట్ మధ్యలో 2 లైన్లు అంతా పేర్లే ఉన్నాయి, ఒకటే లైన్ మాట్లాడారండి మీరైతే. సరే, ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. మామూలుగా ఇందాక చెప్పాను కదా నేను ఇంట్రోలో, అంటే ఒక అమ్మాయి అయ్యండి ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అంటే మదరే ప్రొడ్యూస్ చేసి డైరెక్టర్గా లాంచ్ చేశారు. బట్ మీ ఇంట్లో మీరు ఇండస్ట్రీకి రావాలంటే మీకు ఏమన్నా ఆంక్షలు ఉండేనా? ఐఎమ్ సరౌండెడ్ విత్ స్ట్రాంగ్ ఉమెన్స్ యాక్చువల్లీ. ఎట్లా అంటే మా మమ్మీ, ఈవెన్ మై సిస్టర్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే ఇన్స్పైర్ మీ. అలాగే శ్రీవిద్య వాళ్ళ మదర్, దే ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. అంటే సో మీకు కూడా ఈజీగానే ఎంట్రీ దొరికిందనమాట ఇంట్లో నుంచి? ఇంట్లో సపోర్ట్ చాలా బాగుంటుందండి. సూపర్ అండి, మాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, ఆ సపోర్ట్ బాగా వినిపిస్తుంది, అంత బాగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. యా, సో మదాకి సంబంధించిన స్నీక్ పీక్ వీడియో ఒకటి ఉంది, ఆ వీడియో చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. వీడియో ప్లీజ్. సార్, కొత్తగా వచ్చిన అమ్మాయి ఉంది కదా, తనకి సంబంధించిన పేపర్స్. అనాథ సార్. వాళ్ళని రాత్రికి పిలిపించు, సెకండ్ బేస్లో పడేయమని చెప్పు. ఓకే సార్. వావ్, మధ్యలో ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది నాకైతే.
అంటే ఇందాక అభి గారు చెప్పారు నరేష్ గారికి పెద్ద ఫ్యాన్ అని చెప్పి, సో ఆయనతో స్టార్ట్ అయిందండి, నాతో కొనసాగుతుంది, ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. 13th చాలామంది ఫ్యాన్స్ అయిపోతున్నారు మీకే కాదు దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి. అండ్ ఎస్ అంటే మంచి సినిమా చెయ్యాలనుకోవడం అండ్ అందరి ముందుకి తీసుకొని రావాలనుకోవడం ఒక ఎత్తు అయితే, అండ్ దాన్ని చూసి ఇది ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళాలి అనుకోవడం కూడా అది నిజంగా చాలా పెద్ద విషయం. అండ్ దానికి అప్రిషియేట్ చేయాల్సింది నవదీప్ గారిని, హరీష్ శంకర్ గారిని, అలాగే మహేష్ కోనేరు గారిని. సో ఈ ఫిల్మ్ని రిలీజ్ చేస్తున్న మహేష్ కోనేరు గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ శ్రీవిద్య గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈవెంట్కి విచ్చేసిన హరీష్ గారికి, నవదీప్ గారికి, లక్ష్మి గారికి, నాగశ్విన్ గారికి అండ్ టు ఆల్ ద మీడియా మెంబర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నేను టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ద మెయిన్ రీజన్ ఫర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఒక యంగ్ ఫిల్మ్ మేకర్, ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, యూనో ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా, she risked everything and she believed very strongly in the product. ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి, she's come up with a very very technically excellent film. సో చూసి హరీష్ శంకర్ గారు చెప్పినప్పుడు డెఫినెట్లీ వీ థాట్ వీ షుడ్ కమ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. అండ్ ద క్రెడిట్ గోస్ టు విద్యా గారు అండ్ హర్ టీమ్ ఫర్ బిలీవింగ్ very strongly in the product and in their work. So Vidya Garu, I'm sure your efforts will be appreciated on the 13th of this month. And ఈ సినిమా నుంచి నేను నేర్చుకుంది ఇంకోటి ఏంటంటే, మనకి ఇన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించవచ్చు అని, ఇన్ని అవార్డ్స్ ఇస్తారని నాకు ఇవాళ తెలిసింది. సో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇట్ టు us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ కూడా డెఫినెట్గా అంటే క్రెడిట్ వాళ్ళకే కాదు ఆడియన్స్ మీకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ మదాకి సంబంధించి అంటే వీడియోస్ చూసాము, బట్ దీని వెనకాల వాళ్ళ కష్టం ఏంటి అనేది ఒక వీడియో రూపంలో ఉంది, మేకింగ్ వీడియో. యా ఓకే, సో మదా మేకింగ్ వీడియోని చూద్దాము. వీడియో ప్లీజ్. This window is my opening into the world. నేను ప్రపంచాన్ని చదివింది. వావ్, ఈ మేకింగ్ వీడియోలో ఎక్కువగా అంటే స్క్రీన్ స్పేస్ని టైంని తీసుకుంది అభిరాజ్ గారు అని అర్థమైంది మాకైతే. ఆయనే ప్రతి ఫ్రేమ్లో మిస్ కాకుండా కనిపించారు. ఆయన మిస్ అయితే ఎలాంటి ఫ్రేమ్స్ మిస్ అవుతాయి కదా, అందుకనే కనిపించారు అక్కడ. ఓకే, సో మరి ఇప్పుడు టీజర్ వచ్చిన దగ్గర నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. అండ్ శ్రీవిద్యాని బొకేతో ఇప్పుడు వచ్చే గెస్ట్ని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకున్నాను. ఎస్, సో అక్కడ ఒక టాలెంటెడ్ విమెన్ ఒక మంచి అంటే ఒక నిర్ణయం తీసుకొని సాధించడానికి, ఏమంటే యూట్యూబ్స్ మామూలుగా మనం చాలా వరకు వీడియోలు చూడడానికి, గాసిప్స్ చూడడానికి యూజ్ అవుతుంది అనుకుంటాము, ఇలా డైరెక్షన్ చేయడానికి కూడా యూజ్ అవుతుందని తనే అనమాట ఉదాహరణ. సో అందులో డైరెక్షన్ నేర్చుకొని ఒక సినిమా తీసి మన ముందుకు వచ్చేస్తుంది, ఇంకా మీ సపోర్ట్ మాత్రమే. సో మరి అలాగే మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ విమెన్ మంచు లక్ష్మి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ట్రైలర్. Wishing Third Eye Productions a super duper hit, and let's go with the trailer launch. లక్ష్మి గారు. This window is my opening into the world. నేను ప్రపంచాన్ని చదివింది, చూసింది దీంట్లో నుంచే. నిషా, ఒక మూవీలో డిఓపిగా జాయిన్ అయ్యే మంచి ఆఫర్ వచ్చింది. 2 weeks కోసం అవుట్డోర్ వెళ్తున్నాను. రేపు మార్నింగ్ ఫ్లైట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నిషా.
I'm just missing Arjun, yeah. It's a condom! నువ్వు తప్పు చేసి you bastard. What the hell is this, Nisha? చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. పోలీసు కాల్ చేయండి సార్ ఫస్ట్. స్టేజ్ 1 అయిపోయింది. స్టేజ్ 2 మొదలవుతుంది. 2 more weeks to go. ఇది నీ మీద రెండో న్యూసెన్స్ కేస్. ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం ఇచ్చిన రిపోర్ట్ నీకు స్కిజోఫ్రేనియా అంట. అనాథ సార్. Just do what I tell you to do. జాగ్రత్తగా విను. నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఎవరో కాదు, అర్జున్. నాకు ఒక హెల్ప్ చేస్తాను ప్లీజ్. ఇవాళ సాయంత్రం 7:30 ఒకటి అవుతుంది. జనరేటర్ స్టార్ట్ అవ్వడానికి 5 నిమిషాలు పడుతుంది. ఎవరది? ఎస్, దట్ వాజ్ రియలీ అమేజింగ్. అసలు అందరూ 100% ఇచ్చారని అర్థమవుతోంది. ఎస్, 13th March మదా ఫిలిం. సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు. ఈ సినిమా అంతా కూడా మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే సౌండ్ అమేజింగ్ అంది. సౌండ్ డిజైనర్ సచిన్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మిక్సింగ్ మన అరవింద్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాను. అరవింద్ గారు అండ్ సచిన్ గారు ప్లీజ్. కాదు, అరవింద్ గారు పేరు చెప్పగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు. అసలు అబ్బా నా పేరేనా అన్నట్టు. ఎందుకనండి అది మిక్స్ అయ్యి వచ్చింది, చాలా ఎమోషన్స్ దాంట్లో మిక్స్. ఎంత మిక్సింగ్ అయితే డిపార్ట్మెంట్ మీది? Mixing, yeah. So this is one reason why I avoid coming to pre-release events so that I don't have to speak. But then yeah, sometimes you cannot avoid it. So about Vidya first, a very strong-willed woman, and Mada is definitely made by such a strong-willed woman, and you've done a wonderful job with it. Now when it comes to sound and music, Naresh, we've become friends now. Yes, you nailed it, man. And I'm going to mix every film of yours now. And so when it comes to sound, I think Mada is a perfect blend of sound design and music, which is not something that you get to see in every film, because there is space for sound design and there is space for music everywhere. And this is done in Dolby Atmos format, which is the most premier format in audio right now. So Abhi and we met, I think the first time when she came to discuss the script. You've done a wonderful job, especially the second half. I have nothing more to say to you. Anyways, guys, thank you so much. Venkat, Rahul and Trishna, great job. Nice to meet you. For first time I'm seeing you guys. I'll come over and meet you guys personally. So sound designer, he is a very shy person. He is one of the most famous sound designers in South India right now, Sing Cinema. Thanks for the promotion, yeah. Thanks, yeah. Do watch the film, yeah. That's it, yeah. సచిన్ గారు ఆయన దగ్గర స్పీచ్ ఉందన్నారు, లేదన్నారు మీ దగ్గర. No speech. ప్లీజ్ No. మీరు మీరు ఏదైనా స్పీచ్ డిజైన్ చేయాలి. I don't talk much on stages and all. I don't do all this stuff. But I'm here for Vidya. We all here for Vidya. Definitely good luck to you. No, it's also a lot of hard work has been there in this film. So you guys will watch it on 13th. So do watch it in theaters and do support us. Yeah. Cheers. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, సో మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన చాందిని గారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఈ ఫిలింలో యాక్ట్ చేసిన వెంకట్ రాహుల్ గారిని కూడా వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. ఓకే, ముందు చాందిని గారికి మైక్ ఇచ్చేద్దాం. ఫస్ట్లీ నేను ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇందిరా గారితో ఐ వాంట్ సే సంథింగ్. మీ డాటర్ ఒక విజన్ని ఇంత దూరం సపోర్ట్ చేసి
ఇంతవరకు వచ్చినందుకు, సహాయం చేసినందుకు ఐ స్ట్రాంగ్లీ కంగ్రాచులేషన్స్, బికాజ్ యాజ్ అన్ ఇండీ ఫిల్మ్ మేకర్ అటువంటి ఒక ఇమోషనల్ సపోర్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ టీంలోని చాలామంది నాకు బాగా తెలిసి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తృష్ణ, ఐ థింక్ యువ్ డన్ అ స్టన్నింగ్ జాబ్. శ్రీవిద్య, నీ జర్నీ నేను ఎప్పటి నుంచి ఐ బీన్ హియరింగ్ అండ్ ఐ నోన్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫైనలీ ఇట్స్ కమింగ్ అవుట్. అండ్ ఇటువంటి ఫిల్మ్ మేకర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇటువంటి వాళ్ళ సపోర్ట్ నీకు ఇటువంటి క్రూషియల్ టైంలో వచ్చినందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ అభిరాజ్, నరేష్, గ్రేట్ మ్యూజిక్, Sing Cinemas, everybody, amazing work. And Rahul, I know how passionate he is about films, acting and films. He's very supportive about good films, good actors, good stuff. So Rahul, chala kalam tarvata I'm looking forward to seeing you on screen. You look great. Congratulations. థ్యాంక్ యూ చాందిని. ఇప్పుడు రాహుల్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్, హ్యాపీ హోలీ అందరికీ. ప్రెస్కి, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మహేష్ గారికి, నవదీప్ గారికి, నాగశ్విన్ గారికి, హరీష్ సార్కి, చాందిని, లక్ష్మి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, గ్రేసింగ్ దిస్ అకేషన్. లక్ష్మి మేడం గారి ప్రొడక్షన్లో నేను వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ మేడం. అలాగే మదా వచ్చేటప్పటికి, మదా నాకు విద్య ఫస్ట్ కంటెంట్ చెప్పినప్పుడు ఫస్ట్ టైటిల్ నాకు అర్థం కాల. మదా అని చెప్పినప్పుడు వాట్ ఈజ్ మదా అని అడిగాను. ఇన్సానిటీ పర్సనిఫైడ్ అని ఏదో చెప్పింది ఇంగ్లీష్లో, నాకు అర్థం కాల. కెన్ యూ కంటిన్యూ? యా, ఓకే. సో బట్ టు మీ మదా ఈజ్ విద్యాస్ మ్యాడ్నెస్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత గట్స్ తోటి తను నిజంగా ఇలాంటి, అంటే తను నాకు చెప్పిన బడ్జెట్స్ కానీ లేకపోతే వర్కింగ్ డేస్ కానీ తను చెప్పిన కాంటెంట్కి ఎక్కడ అంటే నేను వర్క్ చేస్తున్నాను కొన్ని ప్రాజెక్ట్స్లో, సో నాకు మ్యాచ్ అవ్వలేదు కంప్లీట్గా. సో దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఫర్ మీ టు టేకప్ దిస్ ప్రాజెక్ట్. అంటే చిన్న స్కేల్ ఫిలిమ్స్కి మేజర్గా బడ్జెట్స్ అన్నది ఆ ఫ్రేమ్ లోపల చేయాలి కాబట్టి చాలా యాక్యురేట్గా వర్క్ చేయాల్సింది. ఎందుకంటే లిమిటెడ్ వర్కింగ్ డేస్, లిమిటెడ్ కాలర్ షీట్స్. సో దాంట్లో అంటే ఫెసిలిటీ తక్కువ ఉంది. తక్కువ ఫెసిలిటీలో ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేయాలన్నది ఐ వాంటెడ్ టు లెర్న్. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ శ్రీవిద్యాస్. తను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా 2 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేసుకుంటూ తను ఆ ప్రొడక్షన్ డిజైన్ చేయటం కానీ మళ్ళీ తనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఎక్కడ కూడా ఏ రోజు కూడా స్ట్రెస్ అనేది తన దగ్గర కనపడలే. మేము వర్క్ చేసిన, ఐ థింక్ వీ వర్క్ ఫర్ 20 days or 21 days హార్డ్లీ. సో ఆ 21 daysలో కూడా తను ఇంత మేజర్ అవుట్పుట్ తీసుకురావటం, దాని తర్వాత షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ ఫిల్మ్ని బయటికి తీసుకురావడం. సో దానికి ఎంత స్ట్రగుల్ అయ్యో విద్య, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ నో యూ నో. సో నీ దగ్గర చాలా నేర్చుకున్నాను విద్య నేను. కాన్ఫిడెన్స్ అంటే మనం అనుకున్న దాన్ని బిలీవ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలన్నది నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అనీష్ సార్ ఎలాగైనా ఒక హగ్ ఇస్తారు, దాంతో మొత్తం ఉన్న భయం కూడా పోతుంది మొత్తం అంతా సెట్లోకి, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ. తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ ఫస్ట్ టైం. అండ్ మేజర్ తృష్ణ ముఖర్జీ, ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ యాక్ట్రెస్. అంటే ఒక క్యారెక్టర్ని, అంటే నాట్ జస్ట్ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవటం కంటే కూడా ఈవెన్ ప్రొడక్షన్, బడ్జెట్స్, అన్ని టైం లైన్స్, ప్రతిదీ కూడా తను అండర్స్టాండ్ చేసుకొని అంటే ఆ పర్టికులర్ టైం లైన్లో తను కంప్లీట్ చేయడానికి తను చేసిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఫెంటాస్టిక్. కృష్ణ, వర్కింగ్ విత్ యూ. అండ్ నాకు లక్కీగా ఈ ప్రాజెక్ట్లో అభిరాజ్ డిఓపి, తర్వాత నరేష్ కుమరన్, సో తర్వాత ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా మధాకి ఒక కైండ్ ఆఫ్ వైబ్, కంప్లీట్లీ ఒక కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. మేము వర్క్ చేసిన 21 days, బట్ 3 years మేమందరం కలిసి అలాగే ఏదో ఇప్పుడు చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా స్టిల్ లైక్ అదే మూడ్లో ఉన్నాం ఇంకా మేము.
వర్క్ చేసిన ఈవెన్ ఆపరేటివ్ కెమెరామెన్స్ కానీ ఎవ్రీబడి ఒక డెడికేషన్తో వర్క్ చేశారు. తర్వాత దీనికి మేజర్ అసెట్ మాకు సింక్ సినిమా, వాళ్ళు దే ఆర్ పైనేజ్ నౌ, రంగస్థలం కానీ సాహో కానీ. తర్వాత వాళ్ళు చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ కూడా వాళ్ళు సపోర్ట్ విద్య మీద ఉన్న ఒక కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఇక్కడ కాంటెంట్ మీద ఉన్న ఇది కానీ, సో ఇట్ మేడ్ అస్ టు గివ్ అస్ దే ఫార్వర్డ్ దర్ హెల్పింగ్ హ్యాండ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సచిన్ అండ్ అరవింద్. That's all. Mine is a small part in this movie. Nadi chinnade, but still I'm very happy to become a part of this project. Beautiful project. Thank you so much. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్, ఐ రిక్వెస్ట్ అభిరాజ్ గారు డిఓపి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డైరెక్టర్ శ్రీవిద్య గారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ అనీష్ కుర్వేలా గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో సచిన్ గారిని, అరవింద్ గారిని కూడా వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ తృష్ణ ముఖర్జీ వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. మహేష్ కోనేరు గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నవదీప్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. చాందిని గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ లక్ష్మీ మంచు గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. నాగశ్విన్ గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. హరీష్ శంకర్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. బ్యాక్గ్రౌండ్ పోస్టర్ వేయండి మాదాది. కొంచెం ముందు టీం అందరూ ఒక్క స్టెప్ సార్ అంతే. సౌండ్ ఆపండి. ఓకే, యా, అనీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అనీష్ గారు. Thank you, Lakshmi Garu, for gracing this occasion. It means a lot, actually. Especially, Chandni, it's good to see you here. It's great to see you here, especially because on International Women's Day, which was a couple of days ago, to see you announce and introduce the film to a lot of people made a huge difference to the film and its profile and to the director. So it's just wonderful to have you on board. Nagi, great to see you here. I know you and Srividya have been working for many years, so it's good to see colleagues come back together to support each other. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ ఈవెంట్లో మాట్లాడాను, సో ఎక్కువ టైం తీసుకోను. I'm just truly excited and very, very proud for Srividya. It's her labor of love, and a big shout out to her mom. I always think of, a mother who believes so much in her daughter and has invested her money into the film. Really connected with me very deeply. The way you made the film, all the struggles and the trials that you've had trying to put it together, it's very, very inspiring. And it's so gutsy to see breaking conventions, really. ఒక ఫీమేల్ ఫిల్మ్ మేకర్గా జనరల్గా ముందు కూడా చెప్పాను, యూ ఎక్స్పెక్ట్ ఒక కన్వెన్షనల్ కైండ్ ఆఫ్ అ డ్రామా కానీ రామ్ కామ్ సంథింగ్ లైక్ దాట్, బట్ ఒక గట్సీ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్
అదొక మొదటి సినిమాలా తీద్దామని ఆ ఆలోచన అండ్ ఆ కరేజ్, ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీవిద్య. యూ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్. తృష్ణ, యూ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్. అమ్మాయికి తెలుగు రాదు కానీ షీ వర్క్డ్ హార్డ్ ఆన్ హర్ డైలెక్ట్, hard on her dialogues, and that's great to see that kind of dedication from an actor. Abhiraj, Naresh, you guys have been backbones for the film. Technically, if this film, a small film, made with so much love and care, if it has to have a certain look, danki ma technical collaborators are very important. Both you guys have done a fabulous job. Thank you, Sync Cinema, for coming on board and supporting the film. It made a huge difference. Rahul, I'm excited to see you back on the screen. I think Telugu audiences have missed seeing you for a while, so it's great to have you back in a role, you know, which I think has many, many dimensions. And finally, Harish Garu, Navdeep, and Sir Mahesh Garu, thank you for coming and supporting a small film like this. It means a lot when independent filmmakers can find support and a voice and a, you know, a hand on the shoulder from some of the big people in the industry. It makes a big difference. చాలా చాలా అంటే మీడియాలో కానీ ఆడియన్సెస్లో కానీ ఆ ఇనిషియల్ ఫుట్ఫాల్స్లో కానీ. సో యా, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హౌ ద ఆడియన్సెస్ రిసీవ్ ద ఫిల్మ్. ఐ థింక్ ఇట్స్ అ జెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తృష్ణ మాట్లాడతారు ఇప్పుడు. తృష్ణ. There's not much left to say, really. Everything has been pretty much covered over here by the people preceding me. But definitely, thank you again, sir. Mahesh Garu, Harish Garu, and you too, welcome over here. And nice to meet you. I haven't met you personally, but welcome over here. Navdeep, thank you so much. And Lakshmi Manchuji, thank you so much for coming here and boosting the films. From the press meet on till today, I see the circuit of support growing, and that just totally humbles me. The family of Madha, we started out as people who were connecting professionally and just getting to know the film, getting to know each other, getting to know each other's work. But I think very soon though, but over the course of a few months, we became like a family, and I think that's what kept us going and going and going. And I'm honored to have this family by my side. I hope we always stay like this, irrespective of where and how we are working. And I promise that I will be the same nonetheless. So I just hope that, yes, I don't know Telugu. I speak in English, and I'm sorry about that. I will learn Telugu really soon. I'm getting there, but very, very slowly, traveling back and forth from Mumbai. I hope that I find a footing here. I hope that I find love and support here, as this family out here, Indra Auntie, and the family out here has supported me. So thank you very much, and I hope you all just totally love the film, because it is actually a labor of love. Thank you so much. Thank you, Krishna. All the very best. And ఇప్పుడు డైరెక్టర్ శ్రీవిద్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. I've been thinking, I mean, like, ప్రతిరోజు పడుకునేటప్పుడు I used to ప్రీ రిలీజ్లో ఏం స్పీచ్ ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ పడుకునేదాన్ని for the past 3 years, every night. And finally, that day has come. And almost, the day has come after when we completely gave up. I mean, hopes anni poyin tarvata, Harish sir helped us getting, till here. Thank you so much, sir. And Navdeep, thank you so much for the support. Mahesh sir, thanks for releasing the film. And I want to thank my mom. I miss her today like anything, because this is the biggest day of my life. I hope she's watching the live. My mom was there for me like throughout this process, no matter what. Any kashtalu ochina, em ochina kuda, she stood by me like a strong wall, and she supported me, to make this film. And I also want my thank my team, my music director, my technicians, Abhiraj Nair, Sachin, Hari is not there here today. He's also a sound engineer. Arvind, we became like a family. It's like, I think I haven't paid you. So it's become like a family. It's like, okay, chalo, this is a good film. Let us support.
And I also, my editor, my colorist, this has been like a very big process, with number of changes, with number of patchworks, but still, eppudu kuda team lo evaru kuda enni sarlu corrections or extra money, nothing of that sort. Everyone was so supportive. ఎన్ని ఇయర్స్ అయినా కూడా 3 years అయినా కూడా దే డింట్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గడం కానీ అలా ఏం లేదు. దే వర్ ఆల్ అప్ ఫర్ ఇట్. And I want to thank my actors, Trishna Mukherjee especially. I just, I used to see her episodes of Crime Patrol. I just approached her on Facebook, just mailed her the synopsis, and it took off from there. There was no looking back. And I gel very little with girls, but Trishna is one with whom I gel nicely. She was there for me like throughout this period, without any payment, coming whenever I call her up, always giving me the dates. Eppudu patch work una edunna kuda she was always there for me. And Anish, thanks so much. We've been friends, and ee project lo kalsi that we have worked, it's like a big thing for me, Anish. And he's like a big support to me all the time. He's like my guiding, force. Whenever I'm stuck or whenever, I don't know what to do, Anish is the one whom I go to, and we discuss and we get, come out with some solution. And Rahul, thanks so much, Rahul. He's been supportive throughout this process. And I also want to thank each and every actor. Bikramjit sir is missing today. He's one actor from Bombay. I don't even know him. I just called him, sir, see, this is the film synopsis and all. We are shooting from tomorrow. And he liked the story. He liked, the way I asked him. And he came down all the way from Bombay without charging anything. I just took care of his flight charges, that's it. He gave me 4 days, he shot it. Again, when I called for patchwork also, he came down without any charges and all. So that is something like, it's kind of magical that happens with you. And I feel some sort of magic is happening now also when Madha is coming out, because I'm getting huge, tremendous support from the film fraternity. Lakshmi Manchu ma'am, thanks for coming here today, launching our trailer. And your video bite, it was so good, ma'am. I mean, like we felt very happy because I could see that it came out, from the bottom of your heart. Thank you so much for the support. Nagi, thank you so much for coming. We've been friends for a long time, and coming and supporting me means a lot. Sir, thank you so much, sir. Navdeep, thank you so much for all the support. You've been guiding me through the whole process. Ilache, alache, you've been there here for me. Thank you so much. Chandini, thanks for coming and supporting us. And I just want to tell the audiences that we've been put చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసాము ఈ ఫిలింకి. And it's releasing on 13th. Try to watch it in Atmos because we worked a lot on sound design, and the experience in Atmos is going to be very nice. That's it. Thank you. Thank you, Vidya, and all the very best. And సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేశారు. సక్సెస్ అందుకొని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ నవదీప్ గారు మాట్లాడతారు. అంటే ఓకే నాగశ్విన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే హాయ్ అండి. ఫస్ట్ ఒక కథ దొరకాలంటే చాలా టైం పడుతుందండి. ఆ కథ రాయాలంటే టైం పడుతుంది. ఆ కథని నమ్మి ఒక ట్రావెల్ ఉంటుంది. మళ్ళీ ఆ సినిమాని తీసేదానికి ఒక ట్రావెల్ ఉంటుంది. అది తీసిన తర్వాత ఇన్ని నెలలు సంవత్సరాలు వెయిట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం, ఇట్స్ నాట్ మామూలు విషయం కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ బికాస్ ఆఫ్ దాట్, for holding on and doing it, and especially to Srividya and her mom. And అంటే ఒక కథని లైక్ ఫస్ట్ మూవీస్ ఎస్పెషలీ చాలా స్పెషల్ ఉంటాయండి. ఫస్ట్ మూవీస్ ఆర్ లైక్ అంటే ఫస్ట్ లవ్ లాగా అనుకోవాలి. ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఏం ఆశ ఉండదు. ఇట్స్ ఓన్లీ లవ్. సో యూ డోంట్ థింక్ ఆఫ్ ప్రాక్టికాలిటీస్, పెద్ద లెక్కలు ఉండవు. యూ జస్ట్ బిలీవ్ అండ్ డూ ఇట్. సో ఆ చిన్న క్లిప్పింగ్ చూసినప్పుడు సినిమాలో దట్ దే జస్ట్ షోడ్, ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ దిస్ జస్ట్ లవ్ అండ్ పీపుల్ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ వాట్ దే వర్ డూయింగ్. దే వాజ్ నో ఇప్పుడు రిలీజ్ అయితే ఏమవుతుంది ఏంటి అని తెలీదు. ఐ థింక్ యాజ్ యూ గో ఆన్ సెకండ్, థర్డ్, ఫిఫ్త్ మూవీ అలా మేబీ
ఆ ప్రేమ కొంచెం తగ్గి ఆ ఎక్స్పెక్టేషన్లు ఆశలు పెరుగుతాయేమో, బట్ దిస్ ఇస్ జస్ట్ ప్యూర్ లవ్ అండ్ I think it's great and love the visuals and the sound especially. I think it's going to be great. Sound visuals kosam definitely you guys should watch it in the theater. Good luck to the whole team and all the best. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్జీ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సినిమా ఇస్ మ్యాజిక్ అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, రిలీజ్కి వచ్చేసరికి ఎవరున్నారు, బట్ దట్స్ వాట్ సినిమా డస్, బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ దట్ ఐవ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్. శ్రీవిద్య మ్యాన్, ఇదేదో నాకు నా సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యాను ఇక్కడ కూర్చున్నంతసేపు. లుకింగ్ అట్ యువర్ విజువల్స్, లుకింగ్ అట్ ద ప్రొడక్షన్ డిజైన్, లుకింగ్ అట్ ద సౌండ్ డిజైన్, looking at the actors, Abhiraj, Naresh, Prashant, the writer, congratulations, all of you, and from Sync Sound. I mean, you guys are gods. I hate dubbing. I think that's the worst thing that an actor ever had to endure. But you guys have come up and really giving another life to us actors, and thank you for believing in a movie like this. బికాజ్ అల్టిమేట్లీ ఒక సినిమా ముందుకెళ్ళాలంటే ఆ నమ్మకం ఒకటే ఫస్ట్ కావాలి. ఆ నమ్మకంతో పాటు మనం ఎప్పుడు సినిమా చేసినా చెడ్డ సినిమా తీయాలని మటుకు ఎవరు దిగం. ఓకే, ఈ సినిమా ఎలా వస్తుందో చూద్దామని. వీ ఆల్వేస్ డూ అ మూవీ దట్ వీ గివ్ ఇట్ ఆల్. అది 3 సంవత్సరాలు అయింది, ఇది ఇంకా ముందుకు వస్తుందా లేదా అన్న భయంలో ఉన్నప్పుడు నవదీప్ అండ్ హరీష్ గారు అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నా తరఫు నుంచి కూడా మీ అందరికీ. బికాజ్ మీరు కానీ ఈ సినిమా చూసుండకపోతే, సీ స్పేస్ కానీ ఉండకపోతే ఇలాంటి ఎన్నో జెమ్స్ మన ముందుకు రావు. అండ్ సినిమా అనేది మనం తీసేది అందరూ చూడాలనుకుంటాం, బికాజ్ వీ వాంట్ ఆ మూవీ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్ అనమాట. అండ్ ఐ థింక్ శ్రీవిద్య you've ఆల్రెడీ అది మెల్లిమెల్లిగా మాస్ గానర్ అవుతుంది అంటారు కదా. సో you're really going in with a big tornado into on March 13th. Really kudos to your mother, because ఒక సినిమాని నమ్మి సినిమా చేయడం, ఫైనాన్స్ రేస్ చేయడానికే కష్టపడుతుంటాం, అలాంటిది your mother backing you, just it was very nostalgic for me. I hope I am the kind of mother that your mother has been for you, for my daughter, really. And I want to wish each and every person involved in the film, Manish Garu, all of you, technicians. Nenu enta bhayapaddanu first teaser chusi, I was really amazed. Then I saw that sequence in the movie, inka bhayapaddanu. Then I saw the movie making, the making of the movie, and I had so much joy. Like, you know, a nijamaina cinema, behind the cinema, what we go through, పగలు అనేది లేదు, రాత్రి అనేది లేదు, నిద్రాహారాలు ఉండవు, బట్ వీఆర్ స్టిల్ దేర్. నిద్రపోతూ కూడా షార్ట్ రెడీ అంటే కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఎనర్జీ వస్తుంది. బట్ అగైన్ యాజ్ సేయింగ్, సినిమా ఇస్ మ్యాజిక్ అండ్ you've really proved it today to bring all of us here today on the stage. I really wish the cinema is a big hit. ఈ ఒక ట్వీట్ తోటే కాదు, throughout the next 1 week, whatever you need from me, just don't hesitate. And Trishna, you were amazing. Each frame, the camera loves you, girl. Each frame you looked amazing. నేను ఊరికి టీజర్లో చూసినప్పుడు నీ గ్లామర్ షాట్స్ ఏం చూపించలా, నీ ప్రిటీగా ఉన్న షాట్స్. నువ్వు దానికి దీనికి చూసేసరికి వాట్ ఎ డిఫరెన్స్ టు రియలీ బ్రింగ్ ఇన్ దట్ క్యారెక్టరైజేషన్. చిన్న పెద్ద అనేది కాదు, సినిమా సినిమానే. We all want to tell stories and we all want to be supported for the stories that we tell. You know, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, మన పాప రచ్చ గెలిచి ఇంట గెలుస్తుంది. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ ఆల్ ద సపోర్ట్ దట్ వీ నీడ్. 30 ఏంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపిస్తే 26 you won in some category or the other. You are already a winner, Srividya, irrespective of what the box office is, because small cinemas find it hard, but ma Mahesh garu enakalundi come on and full support istarani korukuntunnam. మీ వెనకాల మేమందరూ ఉన్నామండి మీకు ప్రమోషన్స్కి, ఎక్కడ తగ్గించుకు పాపకి. And Vidya, come up with a script for me, dude. I want to work with you. I really do. Let's get something going soon. Yeah.
Thank you really, Navdeep, for calling me, because it gives me so much energy to see films like this. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎక్కడో నిరాశ పడిపోతూ ఉంటాం, అబ్బా ఏం తీస్తాంలే, ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్స్ అని. బట్ హియర్ న్యూ బ్యూటిఫుల్ మష్రూమ్స్ లైక్ యూ కమ్ అప్ అండ్ గివ్ us inspiration too. So kudos to you. Thank you for having me here this evening, really, from the bottom of my heart. Yeah. థ్యాంక్ యూ And you're doing a great job. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు టైం ఇచ్చి వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవదీప్ గారు రెడీ కదండి? ఇప్పుడు మీకే మైక్ ఇస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గెస్ట్లు మామూలుగా పిలిస్తే వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఇలా వరాలు ఇస్తారని ఇప్పుడే తెలిసింది నాకు ఇంకే ఫంక్షన్ ఉన్నా ఏం కావాలన్నా నిన్నే పిలుస్తారు లక్ష్మి. థ్యాంక్ యూ వన్స్ అందరికీ. సరే ముందు నాకు ఇస్తావు, నాకు తెలుసు. I just want to start with thanking all the moms out there అండి. అంటే శ్రీవిద్య వాళ్ళ మదర్ ఎలాగా తనకు సపోర్ట్ చేశారో, నేను యాక్టర్ అవుతాను అని థాట్ వచ్చినప్పుడు మా నాన్న కాలు కొడతారని తెలిసినప్పుడు మా అమ్మకి చెప్తే మా అమ్మ సపోర్ట్ ఇచ్చింది. అలాగే ఎంతోమంది అమ్మలు, ఎంతోమంది పిల్లలకి, ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్కి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. సెల్యూట్ టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్. శ్రీవిద్య ఆల్ ది బెస్ట్. అంటే మనం మళ్ళీ ఎంత మాట్లాడుకున్నా అదే వస్తుంది. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే అండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ శ్రీవిద్యాస్ ఇన్ ద వరల్డ్, లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్, మెన్, ఉమెన్ హూ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్. అండ్ యూనో కాకపోతే వాళ్ళకి అంటే ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళు ప్రేమతో తయారు చేసినప్పుడు దే నీడ్ దట్ మోరల్ సపోర్ట్ అండి. అంటే లిటరల్గా మనం హెల్ప్ చేయలేకపోయినా మేము ఉన్నామనో, లేదంటే మేము చేస్తామనో, లేదంటే ఏదో ఒకటి చేసి పెడతామన్న గుడ్ విల్తో ఎవరన్నా అంటే మోర్ యూనో ఫార్చునేట్ పీపుల్ ముందుకు వచ్చారంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ బాగుంటుంది. సో ఐ వాంట్ టు సే దిస్ అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం ఒక కొత్త టాలెంట్ని, ఒక మంచి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ పేరున. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ వన్స్ అగైన్. March 13th అండి. ప్రేక్షకులు ఎప్పుడు అడుగుతుంటారు ఎప్పుడు ఇదేనా సినిమా, ఎప్పుడు హీరో కొడుతున్నాడు. హరీష్ గారు ఏమన్నది నన్ను, మామూలుగా కొంతమంది గురించి చెప్తున్నానండి. సో వాళ్ళందరికీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. ఇందాక ఒక సాంగ్ విన్నాం కదా, ఆ సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ ఒక రొమాంటిక్ సాంగ్ లాగా స్టార్ట్ అయ్యి 1.5 minutesలోనే ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియో అండ్ వీడియో బోత్ వెళ్ళింది కదా. సో బేసికల్గా అలాగే ఈ సినిమా మనం ట్రైలర్ చూసాక ఇలా ఉంటుందా అలా ఉంటుందని మీరు ఏదనుకున్నా తప్పే. సో స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 10 minutesకి ఈ సినిమా దీని గురించా దీని గురించా అన్నట్టు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ రేసీ థ్రిల్లర్ ఇది. సో డెఫినెట్గా థియేటర్లో మీకు ఈ సౌండ్ ఎఫెక్ట్స్తో ఇంత బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్తో వింటే మాత్రం ఇట్ విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్. March 13th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. మీ కడియం చాలా బాగుంది అది. సో దాంట్లో ఏదైనా సీక్రెట్ ఉందా ఏంటిది? నేను అడుగు ఇందాక అది కాదు దీని గురించి చెప్తా. ఇందాక చెప్పే కదా, నువ్వు వరం ఇవ్వలేదు అనుకున్నావు, ఆల్రెడీ ఇచ్చింది. ఇందాక ఇలా కూర్చుంటే ఇది పెట్టుకో అని ఇచ్చింది. ఇది కదండి, ఇదేంటండి? ఇది గోవా. ఓకే, సో డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నాగశ్విన్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీజీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు డైరెక్టర్స్లో గ్రూప్ ఉంది. నాగశ్విన్ ఎప్పుడు ఇలాంటి సినిమాలు ట్రైలర్లు అది పెడతాయి. ఐ థింక్ టుంబర్డ్ ఏదో సినిమా టుంబా, అలాంటి సినిమా పేర్లు కూడా మాకు తెలియదు. సో ఆ సినిమా ట్రైలర్ పెట్టాడు నాగశ్విన్. సో అప్పుడు అనిపించింది నాగశ్విన్ వస్తే బాగుంటుంది, హీ లైక్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని. అండ్ నవదీప్ చెప్పినట్టు ఎప్పుడు పాటలు, ఫైట్లు, కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మళ్ళీ మేము పాటలతో, ఫైట్తో మళ్ళీ రావడానికి బాగుంటుంది. ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ మా సినిమాలు అయితే బోర్ కొడుతుంది మీకు. శ్రీవిద్య యాక్చువల్గా షీఈ్ అ వెరీ లక్కీ గర్ల్. అదేం సినిమా లేట్ అయిపోయిందని చెప్పి అదేదో 3 years పట్టిందని మీరేం ఫీల్ అవ్వద్దు. బికాజ్ మా ఇంట్లో నేను సినిమాలకు వెళ్తానప్పుడు మా నాన్న యాస్టీస్గా నవదీప్ చెప్పినట్టు బెల్ట్ తీశారు. మా అమ్మ ఏమో మీరు ఆగండి, మీరు కంగారు పడకండి అంటే నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పేలోపు మా అమ్మ చీపురు తిరిగేసింది. సో మా నాన్న కొడితే బాగోదు, అమ్మ కొట్టాలనుకుంది అప్పుడు అనిపించింది. జనరల్గా సినిమాకి వెళ్తున్నా అంటే త్వరగా వచ్చాయమ్మ అంటారు. మా ఇంట్లో సినిమాల్లోకి వెళ్తున్నా అంటే ఇంక అటే వెళ్ళిపో మళ్ళీ రాకన్నారు, ఇంటికి రావద్దు అన్నారు. అలాంటిది పిల్లలు తల్లిదండ్రుల కళలు అంటారు, బట్ పిల్లల కళలు నెరవేర్చే తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో ఇందిరా బసవ గారికి నేను మాతృమూర్తికి చేతులైతే దండం పెడుతున్నాను ఈ విషయంలో. అండ్ కమింగ్ టు రేపు పొద్దున ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, వీటన్నిటి గురించి ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. బికాస్ విద్యా the moment you wanted to become a filmmaker and you made a film, that itself is a success. No, you want to make a film and you're not getting into some marketing or you're not getting into some software job. మనం అనుకున్న పని చేయడమే సక్సెస్. ఆ పని 10 మందికి నచ్చితే అది బోనస్. సో డోంట్ బాదర్ అబౌట్ ద రిజల్ట్,
యువర్ సక్సెస్ఫుల్ మన ఆల్రెడీ, యువర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్రెడీ. సో రేపు పొద్దున ఎవరికి ఎంత నచ్చుద్ది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఈ సినిమాకి ట్రెమండస్ టెక్నికల్ స్టాఫ్ పనిచేశారండి. లవ్ ద వర్క్ ఆఫ్ సింక్ సౌండ్ అండ్ నరేష్, ఫెంటాస్టిక్ వర్క్ మ్యాన్. ఐ మీన్ వెరీ looking forward to work with you actually. And Abhiraj Nair, very good work, very good visuals. నాకు ఈ సినిమాకి లెట్ ఇట్ బి విద్య, లెట్ ఇట్ బి నవదీప్, వీళ్ళు నాకు ఇవ్వాల్సిన దానికంటే దే ఆర్ గివింగ్ మీ టూ మచ్ క్రెడిట్ ఫర్ టేకింగ్ దిస్ పిక్చర్ ఫార్వర్డ్. యాక్చువల్లీ ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఆల్ ఐ సీన్ ఇస్ ఎ గర్ల్ విత్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం అండ్ వీ ఆల్ ఆర్ స్టార్టెడ్ లైక్ దిస్ ఓన్లీ. మా టైంలో అలాగా మాకు ఎవరో ఒకరు డెఫినెట్గా సపోర్ట్ చేసే ఉంటారు, లేకపోతే వుడెంట్ బి హియర్. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, ఒక మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. డెఫినెట్గా ఈ అమ్మాయి విజయం వస్తుంది, ఈ అమ్మాయి సక్సెస్ అవుతుందని తెలిసే ఆ సామెత మారుదాం అని చెప్పి అమ్మాయి విజయం వెనక మేము అందరం నిలబడ్డాం. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ మదర్ టీమ్. అండ్ ఈ సినిమా రెగ్యులర్గా వచ్చే సినిమా కాదండి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టఫ్తో రిలీజ్ అవబోతుంది. అండ్ అది నేను చెప్పడం కాదు, ఇందాక మా మహేష్ గారు చెప్పినట్టు మదా సినిమా వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఇన్ని ఫిలిం ఫెస్టివల్స్ ఉన్నాయని. నేను పోస్టర్ లాంచ్ అప్పుడు చెప్పినట్టు మాకు ఫిలిం రిలీజ్ అయితేనే ఫిలిం ఫెస్టివల్ గురించి మాకు తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో విషింగ్ వన్స్ అగైన్ ఈ సినిమాని మీరు అందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటూ. అండ్ ఇంత ప్యాషనెట్ టీమ్, వాళ్ళు ఎంత ప్యాషనెట్ చూశారు కదా, అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ మేకింగ్ వీడియో ఫ్రమ్ దిస్ ఫిలిం. సినిమా ఎంత సీరియస్ ఉంటే మేకింగ్ వీడియో వాస్ టూ మచ్ ఫన్. దట్ షోస్ దర్ టేస్ట్. అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బిహైండ్ దిస్ ఫిలిం. March 13th సినిమా రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మీ ల్యాప్టాప్స్, మీ మొబైల్స్, మీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మీ వర్క్లకు ఉపయోగించుకోండి. సినిమాని మటుకు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై సార్, మీ సినిమాలకి ఎలా ఫ్యాన్, సో మేమందరం మీ స్పీచ్ కూడా అలానే ఫ్యాన్స్ అయిపోతున్నాం సార్. సీరియస్లీ ఇక్కడ సినిమాకి పడ్డట్టే చప్పట్లు పడ్డాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, అండ్ నాగ్ అశ్విన్ గారు, నవదీప్ గారు, హరిశంకర్ గారు, అండ్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ కూడా. సో విష్ యూ గుడ్ లక్. 13th March సక్సెస్ఫుల్ సినిమా మీరు వాళ్ళకి ఇవ్వాలని, సక్సెస్ మీరు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మహేష్ గారు. అండ్ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చాలామంది మామ్స్ ఉన్నారు, మీరు కూడా పిల్లల్ని ఇలానే ఏమైనా టాలెంట్ ఉంటే సపోర్ట్ చేయండి. అండ్ చూసే మామ్స్ కూడా, మీరందరూ అమ్మలు కూడా మీరు పిల్లల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫిలిం March 13th మీ ముందుకు వస్తుంది. అండ్ మదాన్ని చూసి సో సినిమాని చూసి సూపర్ హిట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే రెజీనాకి, రకుల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలిం చూసి రెస్పాండ్ అయినందుకు, మంచి అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మీడియా. యూ వాంట్ థ్యాంక్? I've got a great, tremendous support, from Rakul, Preet, Kajal Agarwal, Chandini Chowdhury, Niharika Konidela, Lakshmi Manchu garu. They've posted, shared my content, film's content. They gave their bites. They supported in every way they could. This has boosted my and team's energy a lot. I thank you so much, for supporting our film. Yeah, thanks. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ మరొకసారి గుర్తు చేస్తున్నాను, March 13th మదా ఫిలిం మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వస్తుంది. కాబట్టి థియేటర్లో చూసి సూపర్ హిట్ అందిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.